హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను వీడియోలో చూపిస్తుంది రాజ్మా అండి. అవి కిడ్నీ బీన్స్ అని కూడా అంటారు. చూస్తున్నారు కదా, అవి మన కిడ్నీ ఆకారంలో ఉంటాయి కాబట్టి వాటిని కిడ్నీ బీన్స్ అంటారు. వీటిని రాత్రి అంతా నానబెట్టుకొని పొద్దున్న తీసుకుంటున్నాను. లేదంటే మీరు ఈవినింగ్ లేదా అట్లా చేసుకోవాలనుకుంటే పొద్దున్న నానబెట్టుకోవచ్చు. మినిమం ఇవి 6 అవర్స్ అన్న నానాలండి ఖచ్చితంగా. ఈ రాజ్మా అనేవి 6 అవర్స్ నానితేనే మంచిది కర్రీ చేసుకోవడానికి, లేదంటే మనం బాయిల్ చేసుకోవడానికైనా. ముందుగా కుక్కర్ తీసుకొని తర్వాత రాజ్మాని కొద్దిగా ఒక గ్లాస్ వాటర్ పోసుకొని 4 విజిల్లు పెట్టి ఉడికించుకోవాలి. బాగా మెత్తగా ఉడకాలి రాజ్మా అనేది. టేస్ట్ అనేది కూడా బాగుంటుందండి కర్రీ అనేది. 4 విజిల్ల తర్వాత చూడండి ఉడికిపోయినాయి మెత్తగా. చూడండి ఓపెన్ చేస్తే కుక్కర్ మూత అనేది ఓపెన్ చేస్తే మెత్తగా ఉడికిపోయినాయి. ఈ రాజ్మా తినడం వల్ల చాలా మంచిదండి మన హెల్త్కి. రాజ్మాలో చాలా అంటే చాలా ఉపయోగాలు ఉన్నాయి మన హెల్త్కు ఉపయోగపడేవి. ఐరను, మెగ్నీషియము, కాల్షియము, ఫాస్ఫరస్, తర్వాత హీమోగ్లోబిన్, ఇలాగా చాలా బెనిఫిట్స్ అనేవి ఉన్నాయి రాజ్మా వల్ల. కనీసం మీరు వారానికి 2 సార్లన్నా తినడానికి ట్రై చేయండి. రాజ్మా అనేది పిల్లలకు కూడా చాలా మంచిదండి. పిల్లలకి రాజ్మా పెట్టడము నేర్పించండి. ఎందుకంటే పిల్లలకి బాగా హెల్త్కు మంచిది. ఎక్కువగా బ్లడ్ని ఇస్తుంది. తర్వాత మనకు ఐరన్ లోపం ఉంటే ఐరన్ లోపం పోతుంది. తర్వాత కాల్షియం అనేది పెంచుతుంది. కాబట్టి చిన్నపిల్లలకు కూడా పెట్టడము అలవాటు చేయండి. ఎందుకంటే ఈ మళ్ళీ పెద్ద అయిన తర్వాత మనము ఏం అలవాటు చేస్తే అవే తింటారు. కాబట్టి ఈ రాజ్మా అనేది పిల్లలకి చిన్నపిల్లలకి ఉన్నప్పుడే పెడితే మనము బాగా ఇష్టంగా తింటారు. మా ఇంట్లో సాత్విక్ అయితే రాజ్మా ఎప్పుడు చేసినా అండి బాగా ఇష్టంగా తింటాడు. మీరు కూడా మీ పిల్లలకు ఇంట్లో తినిపించడం స్టార్ట్ చేయండి. ఒకవేళ స్టార్ట్ చేయకపోతే చాలామందికి, చాలా అంటే చాలామందికి కాదు, కొద్దిమందికి రాజ్మా అంటే తెలీదు. అందుకనే చెప్తున్నాను. రాజ్మాను కిడ్నీ బీన్స్ అంటారండి. చూసి ఒకసారి కనుక్కొని ఖచ్చితంగా తెచ్చుకొని ఇంట్లో ఉడకబెట్టుకోవడం లేదా కర్రీ చేసుకోవడం లాంటివి చేసుకోండి. ఎందుకంటే రాజ్మా అనేది పిల్లల హెల్త్కు చాలా మంచిది. మనకు రక్తహీనతను తగ్గిస్తుంది. తర్వాత మనకి బలాన్ని అనేది పెంచుతుంది. తర్వాత మనకి జీర్ణ వ్యవస్థకు అనేది బాగా ఉపయోగపడుతుంది. మలబద్ధకాన్ని తగ్గిస్తుంది. తర్వాత మలబద్ధకాన్ని తగ్గించడమే కాకుండా మనకి వెయిట్ని మెయింటైన్ చేయడానికి లేదా వెయిట్ తగ్గించడంలోనూ ఉపయోగపడుతుంది. ఈ రాజ్మా అనేది చాలా అంటే చాలా ఉపయోగపడుతుంది రాజ్మా. తర్వాత ఆనియన్స్ అనేవి 2 కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. తర్వాత ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్ అనేది హీట్ ఎక్కిన తర్వాత 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ పోసాను. చూస్తున్నారు కదా, ఆయిల్ అనేది పోసాను. తర్వాత మనం కట్ చేసుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదా, అవి తీసుకున్నాను. అవి తీసుకున్న తర్వాత కొద్దిసేపు ఆయిల్లో వేయించుకున్నాను. కర్రీ అనేది సింపులే అండి. కాకపోతే రాజ్మా అనేది మెయిన్ ఇంపార్టెంట్. మనకి చాలా అంటే చాలా మంచిదండి హెల్త్కి రాజ్మా. ఎప్పుడైనా సరే కనీసము వీక్కి 2 టైమ్స్ అన్నా రాజ్మా అనేది తినండి ఖచ్చితంగా. ఆనియన్స్ అనేవి కొద్దిగా రెడ్డిష్ అయిన తర్వాత జీలకర్ర ఆవాలు వేసాను. జీలకర్ర ఆవాలు అనేవి చిటపట్లాడిన తర్వాత కొద్దిగా కరివేపాకు కూడా వేసుకున్నాను. కరివేపాకు వేసుకున్న తర్వాత మనము అల్లం వెల్లుల్లి పేస్టు, తర్వాత టమాటాలు అన్నీ వేసుకొని కొద్దిసేపు ఆయిల్లో వేయించుకోవాలి. ఎప్పుడైనా సరే అండి కర్రీకి మనము ఆనియన్స్ అనేవి కొద్దిగా ఎక్కువ వేసుకుంటే కర్రీ అనేది టేస్ట్ బాగుంటుంది. టమాటాలు అయితే నేను 3 టమాటాలు తీసుకున్నాను. మీడియం సైజు టమాటాలు 3 కట్ చేసి తీసుకున్నాను. ఎందుకంటే మనకు కొంచెం గ్రేవీగా కావాలి కాబట్టి 3 టమాటాలు తీసుకున్నాను చిన్నగా కట్ చేసి. తర్వాత కొంచెం పసుపు, కొంచెం కారము, ధనియాల పొడి అన్నీ వేసుకొని కొద్దిసేపు ఆయిల్లో వేయించుకోవాలి. ఎప్పుడైనా సరే అండి కర్రీలకు కానీ ఏవైనా సరే అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది అప్పుడే దంచుకుంటే కానీ టేస్ట్ చాలా బాగుంటుంది. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. 3 టమాటాలు కట్ చేసి తీసుకున్నాను. తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు, పసుపు అన్నీ వేసి కొద్దిసేపు ఆయిల్లో వేయించుకున్నాను. తర్వాత కొద్దిగా ఉప్పు వేసిన తర్వాత మళ్ళీ కొద్దిగా మనం ఉడకబెట్టుకున్న రాజ్మా ఉంటుంది కదా, అవి కూడా కలిపేసి వేయించుకున్న తర్వాత కొంచెం కారము, ధనియాల పొడి, కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర అన్నీ వేసుకున్నాను. చూడండి ఎంత మెత్తగా అయినాయో రాజ్మా అనేవి. బాగా మెత్తగా ఉడికిపోయినాయి. ఎందుకంటే పిల్లలు తినేపాటు కదండి, తిన్నాక మన హెల్త్కి మంచి చేయాలి కానీ కడుపు నొయ్యకూడదు కదా. అందుకని కొంచెం బాగా మెత్తగా ఉడకబెట్టుకోవాలి రాజ్మా అనేది. అప్పుడే మనకి హెల్త్కి అనేది మంచిది రాజ్మా. బాగా ఉడికిన తర్వాత కొద్దిగా కారము,
నేను కారం అనేది తక్కువే వేసుకుంటానండి, ఎందుకంటే బాబు తినాలి కాబట్టి. అది కాక మా ఆయన కూడా కారం అనేది తక్కువగానే తింటాడు కాబట్టి మేము కారం అనేది తక్కువనే వేసుకుంటాము. కారం అనే కాదండి, మేము మసాలాలన్నీ చాలా తక్కువే వేసుకుంటాము. మీరు ఇంకా కావాలనుకుంటే ఎక్కువగా వేసుకోవచ్చు, మసాలా కానీ కారం కానీ ధనియాల పొడి కానీ ఏవైనా సరే. మనకు గ్రేవీ ఇంకా బాగా చిక్కగా రావాలంటే కొంచెం కొబ్బరి కూడా వేసుకుంటే టేస్ట్ అనేది కర్రీ బాగుంటుందండి. నేను చివరిలో కొబ్బరి కూడా వేసాను, కొంచెం కొత్తిమీర వేసిన తర్వాత 1.5 గ్లాస్ వాటర్ పోసుకున్నాను. 1.5 గ్లాస్ వాటర్ పోసి బాగా ఉడికించుకున్నాను. కర్రీ అనేది బాగా చూడండి, పొగలు అనేది ఎట్లా వస్తుందో. మధ్యలో మూత తీసి చూసుకుంటూ ఉండాలి, ఎందుకంటే కర్రీ అనేది అడుగు అంటుతుంది కదండి. నేను చేసేది స్టీల్ది ప్యాన్ అనేది కాబట్టి అడుగు అంటుతుంది. కొద్దిగా కొబ్బరి అనేది టేస్ట్ బాగా ఇస్తుందండి కర్రీకి, మసాలా కర్రీకి. మీ ఇష్టం అండి, ఆప్షనల్. కొబ్బరి అనేది వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. పులుసు అనేది బాగా చిక్కగా వస్తుందండి కొబ్బరి వేయడం వల్ల. నీళ్ళ కాకోకుండా చిక్కగానే వస్తుంది కాబట్టి కొబ్బరి వేసుకుంటాము. మా సైడ్ రాయలసీమలో ఎక్కువగా కొబ్బరి వేసుకుంటారు అన్ని మసాలా కూరలో, కాబట్టి నేను కూడా వేసాను. మీ ఇష్టం అండి, ఆప్షనల్. కొబ్బరి వేస్తే వేయండి, లేకపోతే లేదు. ఈ రాజ్మా కర్రీని మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేయండి, హెల్త్కి చాలా అంటే చాలా మంచిది. ఎప్పుడైనా సరే రాజ్మా తెచ్చుకొని ఇంట్లో వండుకోండి, హెల్త్కి ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి మీరు కూడా ట్రై చేయండి.